శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఒక గురువు గారు శిష్యునితో ఇలా చెప్తారు. మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి అని గురువుగారి సందేశం. ఒక ఊరిలో ఒక గురువుగారు శిష్య బృందం ఉంటుంది. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యులతో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్తారు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోతారు. దగ్గరలో ఉన్న 4 మొక్కలను చూస్తాడు. దారిలో ఉండే 4 మొక్కల్ని గురువుగారు చూస్తారు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్ని మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుణ్ణి పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమని చెప్తారు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేస్తాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. తన శక్తి అంతా ఉపయోగించి కష్టంతో దాన్ని లాగేశాడు ఆ పిల్లవాడు. 4వ మొక్క బాగా ఎదిగి ఉంది. ఆ చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమని చెప్తాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించిన చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు ఇలా అంటారు. చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లకు పడిపోతే వాటిని మార్చుకోవటం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత కూడా ఉంది కదా. ఈ విధంగానే ఎంత ప్రయత్నించినా అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు. చెడు అలవాట్లకు బానిసలైపోతే మనమైనా చిన్నపిల్లలమైనా చాలా కష్టం. అందువల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉందాం. ఓం నమః శివాయ. శివాయ